ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 85వ కీర్తన 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. దేవుడి వాక్యం ఇచ్చును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన పిల్లలకి ఏది ఇచ్చినా ఉత్తమమైనది, శ్రేష్టమైనది తన బిడ్డలకి ఇస్తాడండి. చాలాసార్లు మనం అనుకుంటాము, నేను అడిగింది నేను పొందుకోలేకపోతున్నాను, నేను అనుకున్నది నేను పొందుకోలేకపోతున్నాను. నువ్వు అడిగింది, నువ్వు అనుకున్నది అంత ఉత్తమమైనది కాదేమో, నీకు ఉత్తమమైనది అనిపిస్తుందేమో, కానీ నువ్వు అడిగిన విషయంలో నీ జీవితంలో ఏం జరుగుతుందో దేవుడు తెలుసు. కానీ దేవుడు నీ జీవితంలో ఏదైనా ఉత్తమమైనది ఇస్తాడంట. ఆలస్యం అవుతుందని, అడిగింది పొందుకోలేకపోతున్నామని కృంగిపోక, అంతకన్నా శ్రేష్టమైన ఉత్తమమైన ఈవుల చేత దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఉత్తమమైన దేవుడిని సన్నిధిలో ఆయన కొరకు, ఆయన కార్యాల కొరకు కనిపెట్టుకొని దేవుడిచ్చి ఉత్తమమైన ఆశీర్వాదం పొందుకొని దేవుడిని మెహపరచు. అటు రీతిగా ఉత్తమమైన ఆశీర్వాదాల చేత దేవుడు నిన్ను బ్లెస్ చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతులమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డల జీవితంలో ఉత్తమమైన కార్యాలు జరిగించి వారి జీవితంలో నెమ్మది, ఆనందం, సంతోషం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.